నా వైకుంఠవాసు బాబు కృష్ణ గుడిగా దెబ్బేరా గుడిగా స్వామి గారు స్వామి గాయాలు ఏదో స్వామి నిన్నార కొట్టేరా నా గారాల కొడిగా స్వామి గోళ చేస్తున్నావా కొడిగా గొల్ల బల్లిలో సన్న బడి రాగమల స్వామికి మాత తల్లిగారు ఉగ్రదేవి అలాగే సిరిపట్టుకోలు పొడిసి చిల్లేడి దూదేసి మైదారి చెంగి జరని చింపి అలా తల కూడా అలా కట్టి కట్టిందట తల కూడా కొట్లు కట్టి ఆయన అలా వకిలిదేవి ఆ ఒక శ్రీనివాసుడు తల్లి బిడ్డ ఏకమయ్యి ఒక వరహాస్వామికి పూజ చేసుకుంటూ ఒక వరణ్యవాసంలో ఉండిపోయారు. చూసిన ఆయన ఒకనాడు ఒక సమయం అందిని ఆ కాలతో మహారాయ కూతురు పద్మావతి 12 మంది చిరకెత్తులు తీసుకుని ఆ ఉద్యానవనంలో దొంగలోకి వస్తుందట. ఒలే చిరకెత్తులు మీరు ముందండి నేను కూడా ఆ కళ్ళ కూడా గంతలు కట్టుకుంటాము అక్కడ దొంగాట్లు ఆడదామని పద్మావతి దొంగ అయ్యింది అలా దొంగాట్లు ఆడుతున్నారు. ఎలా ఆడుతున్నారు? పద్మావతి అలా దొంగ ఆటలు వాడుతుంటే ఆ దారి మార్గం ఎవరు వస్తున్నారా? గజేంద్రుడు అంటూ ఏనుగులు తగులుకుంటూ ఒక ఏనుగు సంవత్సరాలట ఆ ఒక్క శ్రీనివాసుడు అమ్మా ఓ ఒకిలిదేవి ఏను దొరక ఆటకెళ్తానమ్మా ఒక గజేంద్రుడు ఏనుగులు జరుపుకుంటూ అలా వేటకొత్తడు పోయినా అలా వేట మార్గాన్ని వస్తుంటే ఈ యొక్క పద్మావతి కళ్ళ గంతలు కట్టుకుంది. చూసినా అలా దొంగలు పట్టుకుందామని ఆ చెట్లు అమ్మడు పెరిగెడుతుంటే ఆ ఒక్క శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఒక చెట్టు చోటున లాగా పొంచుండిపోయాడట. ఒక చెట్టు చోటున పొందిండిపోయాడు. ఆ ఒక పద్మావతి కళ్ళ గంతలతో ఉన్న ఒక పద్మావతి దేవి అలాగే శ్రీనివాసుడు ఉండే మాలికి వెళ్ళిందట. దొరికేవా దొంగ
దాని కౌగిలించి పట్టుకున్నదట. ఆవిడ దొంగనుకున్నది. ఆ శ్రీనివాసుల కౌగిలించి పట్టుకున్నది. ఆయన ఆ ఒక శ్రీనివాసుడు కళ్ళకు నా గంతలిప్పాడు. గంతలిప్పగా ఆ ఒక పద్మావతి శ్రీనివాసుడు చూసి 7 గంటల సేపు మార్చిపోయిందట. అలాంటి శ్రీనివాసుడు ఈ యొక్క పద్మావతిని చూసి 7 గడియల సేపు మార్చిపోయారు. తనలో తను మార్చి తెలిపినట. అలాంటి పద్మావతి దేవి అలాగే శ్రీనివాసుని అలా కులగోత్రాలు అడుగుతుందట. ఏమంటుంది? స్వామి ఓరో అబ్బాయి ఏ పల్లి మీద నారాయణ ఉజ్జానములక స్వామి ఎందుకొచ్చా నా కులగోత్రాలు చెప్పమన్నావా? మా తల్లి గారు అలా పూర్వస్తుంది చెప్తున్నాడు. మా తల్లి గారు దేవకీదేవి, మా తండ్రి గారు వసుదేవుడు, మా అన్నగారు బలరాముడు, మా బావగారు అర్జునుడు, నా పేరు చూడగా ఏను గోపాలుడు. చిరదానా అదిగో నా ఓరో ఎలగేవా నన్ను ఎలగేవా. చిరదానా నీ తల్లి ఎవరే తండ్రి ఎవరా కలిగా నీ తెల్లరా తండ్రా తల్లికాయరా చెప్పవే తెలదా చెవరా ఊరేటి పల్లేదా పోతానారా చెవరా చెప్పవే తెలదా చెవరా ఏందా నీ తల్లి పేరు నీ తండ్రి పేరు ఒకసారి నువ్వు ఏం చెప్తావా? పద్మావతి దేవి మా తల్లి గారు ధరణీదేవి, మా తండ్రి గారు కూడా కాంతిరాజు, మా చిన్నాన్న తొండమారుడు, మా తమ్ముడు కూడా వస్తముడు, నా పేరు చూడగా పద్మావతి దేవి అనగా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళిద్దరు అలా ఒట్లు పెట్టుకున్నారట. వాళ్ళిద్దరు ఒట్లు పెట్టుకున్నారు. ఈ పద్మావతి వెనకాల నా తిరుగుతున్నారా? ఈ పద్మావతి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఒట్లు పెట్టుకుని ఎవరింటి కాలే వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి పద్మావతి ఎలా ఉన్నదా?
పద్మావతి దేవి ఆ నూనె తిందట, అదికి పడుకుంటుందట, అలా కట్టేడు దుస్తులు కూడా మార్చలేదట, కుక్కమంతంలో కూలి పడుకున్నారు. తల్లి గారు ఒకిలిదేవి ఆయన అలా పద్మావతికి తల్లి గారిని తల్లిదేవి తండ్రి గారు ఆకాశరాజు అలా శనిగారు గొడవలోకి వెళ్ళి శరాబు చక్కెర చేయించారు, రత్తరెక్కలు కట్టించారు. ఏమైనా మనోగర్భం దక్కిందంటరా? ఎక్కడ మనోగర్భం దక్కలేదు. పద్మావతి దేవికి అలా మగ పిచ్చి పట్టిందట, పిచ్చి పట్టింది. ఆ ఒక శ్రీనివాసుడు ప్రతిరోజు మనోగర్భంగా ఉండిపోయాడు. ఆ తల్లి గారు ఒప్పిదేవి ఇలాగంటుందట, భద్రాని మగవా కొడుక వాడే చెప్పేనా బాబు శ్రీనివాస కొడుక పగడాని మగవా స్వామి పాడే చెప్పేనా ఈ కథ ఎత్తుకోండి, నువ్వు మనోగర్భంగా ఉండిపోయావు. అక్కో మంగా చంద్రగా వాకే ఎప్పుడు తప్పకంటారేమో ఇక సభలో బాలు కానుకలు పంపించారు త్వరగామా. నువ్వు ఎప్పుడు చూసినా ఆ కథ ఈ కథ చెప్పేవాడు, నువ్వు మనోగర్భంగా ఉండిపోయావు. నాయన అమ్మా ఓపిలా నేను ఆకాశమాన కుదిర పద్మావతిని అలా ఉద్యానవనంలో దొంగట్లకి వెళ్ళినప్పుడు నేను ఉద్యానవనంలో గజేంద్ర వేదిక జరుపుకుంటూ వెళ్ళి అలా పద్మావతిని నేను ప్రేమించానమ్మా. నీ చేతుల నాకు పద్మావతిని ప్రేమించాను, కళ్యాణం చేయి తల్లి. అంటే బంగారు మేడలున్నా
ఉన్నాయి, బంగారు మిత్రులు ఉన్నాయి. మనం చూస్తే చిన్న పురుగుడులో ఉన్నాం. వాళ్ళు మనకు సంబంధం ఇస్తారు ఆయన బాబు. అలాగన్నా బిడ్డ అమ్మా, వాళ్ళకి బంగారు మేళ్ళున్నా, బంగారు మిత్రులున్నా, యక్షులున్నా, కింద్రులున్నా, కింపురుతులున్నా వాళ్ళే మనము సమానమే. ముందు చూడగా కృష్ణావతారంలో నీకు వరమిచ్చేది ఆయన. ఏ తల్లి గారు వకిలిదేవి అలా కృష్ణావతారంలో యశోద దేవత ఈ యొక్క శ్రీనివాసుడు ఒక కృష్ణుడు పెంపుడు కొడుకు వెళ్ళాడు, పెంపకం పెరిగాడు ఆయన. అప్పుడు యొక్క యశోద జరిగింది. బాబు కృష్ణ, నువ్వు 16,180 నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఒకరికన్నా నా చేతిలో వచ్చిందో గ్రహించేవాడు ఆయన. అప్పుడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడంట, అమ్మా నీకు ఇప్పుడు శాంత లేదు. నేను 16,180 నేను పెళ్లి చేసుకున్నాను. 80 పట్టడం నేను 16,000 కూడా గోపిక స్త్రీలు ఇతను ఆయన. ఇప్పుడు నీకు శాంత లేదు. ముందులు చూడగా కలికి అవతారంలో అక్కడ శ్రీనివాసుడిగా పుడతాను, పెంపుడు కొడుక వస్తాను. అక్కడ పద్మావతికి నాకు పెళ్లి చేయమని కృష్ణావతారంలో వరం ఇచ్చినట. ఆ వరం దగ్గరగా టైం వచ్చేసింది. అలా కప్పులు మనిషిని తలుచుకుండి శనిగాడి గుళ్ళోకి వెళ్ళి శనిగాడి పూజలు చేసి ఏ చోటు గుళ్ళోకి వెళ్ళి అభిషేకాలు చేసి అలా ఆ తల్లి గారిని పైన చేసి తల్లి గారికి సంబంధం ఇస్తారో ఎవరో అని అయినా అలా వెతులు శ్రీనివాసుడు వెలుగులు చదవగా మారిపోతున్నాడు. నాకు నాకు పెత్తాలతో బలగో బొట్టగా నాకు పెత్తాలి వెరికి చెప్పడానికి నాకు బుట్టగా వెళ్ళగలుగుతున్నారా? శుక్రవారం నాడు భూమి చదును చేసి అలా పుట్ట మొదలేసారట. 3 దాసులు కూడా మొదలెళ్ళరట. 4 దాసులు కూడా నడుములు 5 దాసులు కూడా ఆ బొట్టక మూల మూలంలో ముచ్చాలే పోతా టైం అలా అయిపోయింది. ముత్యాలు బుట్ట అడ్డి ముత్యాలు ఆయన నాకు అలా పెట్టి కావాలి. ఆయన అలా ఎవరు కొడుకు ఎవరు ఇస్తారని బ్రహ్మగారు కొడుకు నార్తబాసి అలా 12 రోజులు పసిపాలుగా చేసుకుంది. అలా సంకలు చేసుకుంది. ఆ యొక్క శ్రీనివాసులు అలా సంకలు కూడా పెట్టిన ఎత్తుకుంది. అలా ఎరుకో ఎరుకో అంటూ వీధిలో తిరుగుతున్నావు